హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి ఒక వ్యక్తి గురించి, నాకు బాగా తెలిసిన వ్యక్తి గురించే ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే మూర్ఖత్వం. అది ఎంత ప్రమాదమోనండి. అన్నీ తెలిసిన వాళ్ళకైనా ఏదైనా చెప్పొచ్చు. ఏమీ తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చండి. తెలిసి తెలియని మనస్తత్వం ఉంటుంది చూసారా? వాళ్ళనే మూర్ఖులు అంటారు. అటువంటి మూర్ఖత్వంతో అందరినీ దూరం చేసుకున్నారండి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి నేను చెప్పబోతున్నాను. అతను తన కుటుంబంలో పెద్ద సంతానం అండి. పెద్ద కొడుకు కదా అని చెప్పని ఇంట్లో వాళ్ళ అమ్మగారు కూడా ఏది వండినా కూడా వాడికే ముందు పెట్టాలి, వాడినే చూసుకోవాలి అనే భావనతో పెంచారనమాట. అలాగే అండి, నేను పెద్దవాడిని కదా, నా మాట చెల్లాలి, నేనేదంటే అదే కరెక్టు అనే తీరులో పెరిగాడనమాట అబ్బాయి. అంటే ఒకట్లేండి, కొంచెం చిన్నప్పటి పరిస్థితులు కూడా వాళ్ళని అలా మార్చేసాయి. అయినా గూడా మనస్తత్వంలో కొన్ని కొన్నండి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనస్తత్వాల్లో మార్పులొస్తాయి. కానీ ఈ అబ్బాయిలో ఎటువంటి మార్పు రాలేదండి. అదే మూర్ఖత్వంతో పెరిగాడు. పెరిగిన తర్వాత ఆ అబ్బాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేసినా గూడా అండి, భార్యను కూడా అభిమానంగానే ఉండేవాడు. భార్యతో ప్రేమగానే ఉండేవాడు. కానీ కోపం వస్తే చేయి చేసుకునే అంత ఇదిగా ఉండేదనమాట ఆ అబ్బాయి ప్రవర్తన. తల్లి అడ్డం వెళ్ళినా లేదు, చెల్లెలు అడ్డం వెళ్ళినా లేదు, అన్నదమ్ములు అడ్డం వెళ్ళినా లేదు, అక్క అడ్డం వెళ్ళినా లేదు. ఎవ్వరెళ్ళినా గూడా ఆ భార్యని కోపం వస్తే మాత్రం చేయి చేసేసుకునేవాడండి. అయితే అలాగే అడ్డం వెళ్ళి ఆపిన రోజులు ఉన్నాయి. తర్వాత ఆ అబ్బాయి మారతాడు, మారతాడని ఎదురు చూసారు కానీ మారలేదండి. కోపం వస్తే చేయి చేసేసుకోవడం, లేకపోతే ప్రేమగా ఉండడం. అతి ప్రేమ, అతి కోపం అనమాట. మళ్ళీ తర్వాత తనే ఇందాక ఏదో పొరపాటున కొట్టేశాను నిన్ను. నువ్వు అలా కోపం తెచ్చుకోకు. నాకు కోపం వస్తే నేను ఇలాగే ఉంటానని నీకు తెలుసు కదా! అనేవాడనమాట భార్యతో. అలాగే కన్న తండ్రితో కూడా అండి. తండ్రితో గొడవ పెట్టేసుకోవడం. ఆహ్, ఏమనంటే ఏదో ఒకటనమాట, గొడవ పెట్టేసుకోవడం, కేకలేసేయడం, మీదకెళ్ళిపోవడం, కొట్టినంత పని చేసేవాడు. అంటే చెయ్యి చేసుకోవడం అని కాదండి తండ్రిని. అట్లా అనమాట. అంత కోపంగా మాట్లాడేసి మళ్ళీ పొరపాటు అయిపోయింది నాన్నగారు. నా కోపం సంగతి మీకు తెలుసు కదా! అలాగే చెల్లెలతో మాట్లాడినా, అన్నదమ్ములతో మాట్లాడినా, అక్క చెల్లెళ్ళతో మాట్లాడినా, ఎవ్వరితో మాట్లాడినా ఇదే ప్రవర్తనండి. ప్రవర్తనలో అయితే ఎటువంటి మార్పు రాలేదు. ఆ మార్పు రాకపోవడం వల్ల అతను ఏం పోగొట్టుకున్నాడనేది మనం తెలుసుకోవాలండి. మూర్ఖత్వం అనేది ఎంత ప్రమాదం అంటే, ఆ మూర్ఖత్వంతో ఆయన కన్న బిడ్డని, కూతుర్ని కూడా దూరం చేసుకున్నాడండి. కూతురికి పెళ్లి చేశాడు. ఆ పెళ్లిలోనే గొడవలు. ఇతని కోపం వల్లో, అవతల వాళ్ళ ప్రవర్తన వల్లో, మొత్తానికి ఎలాగైతే ఇప్పుడు అవతల వాళ్ళండి ఆడపిల్లని ఇచ్చుకున్నాక ఏదో కొంచెం చిన్న చిన్నవి అంటూ ఉంటారు గదా! అయినా సరే, ఆ కోపంతో, మూర్ఖత్వంతో కూతుర్ని దూరం చేసేసుకున్నాడండి. ఈ రోజున కన్న కూతురికి, తండ్రికి, తల్లికి కూడా మాటలు లేవు. భార్య చెప్పినా గూడా వినడండి. కానీ ఆమె కూడా ఇంకా ఏం చేసిందంటే, మరి ముందు ముందు అసలు తన మాట వింటేనే బెస్ట్ ఏమో, ఇలా ఇద్దరం బతికేయొచ్చని అనుకుందో ఏమో గాని, కన్న ప్రేమను గూడా వాళ్ళిద్దరూ వదిలేసుకున్నారండి. ఆడపిల్లని గూడా దూరం చేసుకున్నారు. ఈ రోజున వాళ్ళకి హెల్త్ బాగోపోయినా, ఏదైనా జరిగినా ఒక్కతే బిడ్డండి. ఆ పిల్లని గూడా దూరం చేసుకుంటే, ఆహ్, ఇప్పుడు ఈ రోజున అన్నదమ్ములతో మాటలు లేవు. అక్క చెల్లెళ్ళతో మాటలు లేవు. అంటే మాట్లాడితే ఏమవుతుందంటే అండి, ఓసారి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే గూడా మీరు రావద్దు మా ఇంటికని పంపించేయడం. ఇలా కోపం వస్తే అతను ఎంత ఘోరంగా ప్రవర్తిస్తాడో అనేది నేను చూశాను కాబట్టే మీకు చెప్తున్నానండి. మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళుంటారు. అలా చేయడం వల్ల, మూర్ఖత్వం వల్ల మనుషుల్ని పోగొట్టుకుంటారండి. కుటుంబాలకి దూరం చేసుకుంటారు. కన్నబిడ్డనే దూరం చేసుకుంటే ఇంకేముంది చెప్పండి జీవితం. చాలా వయసొచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు. ఇప్పుడు ఒకప్పుడు కోప్పడినా, ఒకప్పుడైనా మనిషిలో మార్పొచ్చి మంచితనంగా నలుగురితో ఉన్నాడనుకోండి. ఇంటికి పెద్దాయన కదా! ఆయన పరిస్థితి ఈరోజు ఆర్థిక పరిస్థితి తలకిందులైతే అసలు మిగతా వాళ్ళందరూ చూసే స్థితిలోనే ఉన్నారండి. సాయం చేసే స్థితిలోనే ఉన్నారనమాట. అలా ఉండి కూడా ఎవ్వరు సాయం చేయట్లేదండి ఈరోజు అతనికి. ఒకప్పుడు చేశారు. ఎందుకు చేయటం లేదు అంటే నేను చెప్తున్నానండి. ఒకప్పుడు చేశారండి. తనకి ఏ చిన్న అవసరం వచ్చినా అన్నదమ్ముల్ని అడిగినా, అప్పచెల్లెల్ని అడిగినా అందరూ సహాయం చేశారు. చేస్తే ఈ మూర్ఖత్వం వల్ల అతను మాట్లాడే మాట తీరు బాగోలేదనమాట. వీళ్ళకి అస్సలు నచ్చలేదు. నచ్చపోవడం కాదండి, ఏం చేశారు అనే పరిస్థితిలో మాట్లాడుతుంటే వీళ్ళకి కోపం వచ్చి, అసలు మనిషిలో మార్పు రావాలి, మనం ఎవరం మాట్లాడొద్దని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మాట్లాడడం మానేశారండి. మానేసినా గూడా ఆ మనిషిలో మార్పు రాలేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు చెప్పండి? మీరు నా కామెంట్స్‌లో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మూర్ఖత్వం వల్ల ఎన్ని పోగొట్టుకుంటాం అనేది చెప్తున్నానండి. ఎందుకంటే
ఇప్పుడు మనకి గొడవలొస్తాయి, కోపాలు ఏ మనిషికి కోపం ఉండదు చెప్పండి? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కోపం ఉంటుంది. చేస్తున్న నాకు కూడా కోపం ఉంటుంది. కానీ మనం వయసు రీత్యానో, కుటుంబం రీత్యానో, పరిస్థితుల రీత్యానో, సందర్భానికి తగ్గట్టుగా మంచిగా నడుచుకోక తప్పదండి. నడుచుకోవాలి కూడా. నాకింతే, నేనింతేనే, ఇలాగే ఉంటానంటే ఎవరు సర్దుకోరండి. సర్దుకుంటారు. తోబుట్టువులు సర్దుకుంటారు, తల్లిదండ్రులు సర్దుకుంటారు, కడుపున పుట్టిన బిడ్డలు సర్దుకుంటారు. కానీ కొంతవరకేనండి వాళ్ళు కూడా. తమ స్థాయి దాటిపోతే మాత్రం అందరూ వదిలేస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి అందరితో సఖ్యంగా ఉన్నారనుకోండి, మా పెదనాన్ననో, మా చిన్నాన్ననో, మా మామయ్యనో ఏదో రకంగా అందరూ సహాయం చేసేవాళ్ళే ఉన్నారండి చుట్టూ. అయినా కూడా ఎవరి సహాయం పొందని స్టేజ్‌కి అతనొచ్చాడు అంటే కేవలం మూర్ఖత్వమే అండి. మనుషులకి మూర్ఖత్వం ఎంత ప్రమాదమో చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని నేను చూశాను కాబట్టి చెప్తున్నా మీ అందరికీ. తప్పకుండా ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం నాకు తెలియచేయండి. ఎందుకంటే నాకు కోపం ఉంది. నేను ఇలాగే ఉంటాను. అందరూ నాకు ఒదిగి ఉండాలంటే ఎవరు ఉండరండి ఈ రోజుల్లో. ఇచ్చిపుచ్చుకోవడంలో ఆనందం ఉంది. అలాగే మనం సహాయం చేయాలి, సహాయం పొందాలి. అలా ఉంటే అందరూ హర్షిస్తారండి. ఒకప్పుడు వాళ్ళ ఇంటికి పిలిచి నలుగురిని చూసిన స్థితి కూడా కాదండి వాళ్ళది. భార్యాభర్తలిద్దరూ గూడా అందరిని పిలిచి, చూసి చేసిన స్థాయి కూడా లేదు. అయినా కూడా ఎవరు వదలట్లేదండి. తోబుట్టువులు ఎవరు కూడా వదలకుండానే చూద్దాం మనం అన్నా కూడా అతని నోటి దురుసు వల్ల అందరూ దూరం అయిపోయారు అతనికి. ఈ రోజున ఒక్కడే ఉన్నాడు. ఆరోగ్యం బాగోపోతే కూడా సహాయం చేయమంటే చేశారండి. అట్లా ఉండి కూడా అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు సాయం చేసినా కూడా అతని వ్యక్తిత్వంలో మార్పు రాలేదు. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? ఏ విధంగా మార్చాలి? మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఇది కరెక్ట్, ఇది జరిగిన కదండీ! చూసిన విషయమే నేను చెప్తున్నాను. ఇలా ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి? ఏ విధంగా మార్చగలగాలి? అంటే ఇప్పుడు ఒక 60, 70 ఏళ్ళొచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో మార్పు రాదండి. కానీ మూర్ఖత్వం వల్ల ఏం పోగొట్టుకుంటున్నారు అనేది తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ తెలియచెప్పడం కోసం అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. మనం వాళ్ళని చూస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనమేం చేయాలి అని నాకు ఒక్కోసారి ఆలోచన వస్తూ ఉంటుందండి. ఆహ్, ఇలా మనం ఎప్పుడూ కూడా మనదే కరెక్టు, మనమే మంచి, ఎవరు ఎదుటి వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు అని ఎప్పుడు ఆలోచించకూడదండి. ఎందుకంటే బంగారపు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలి అనేది ఒక సామెత. అలాగే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలీదు. అలా అని మనస్పర్ధలు రాకుండా, గొడవలు పడకుండా మనమేదో దేవతలమేం కాదండి. వస్తాయి. మనకి కోపం వస్తుంది. కానీ సమర్థించుకోవాలి. వచ్చినప్పుడు ఏదో గబుక్కున ఓ మాట అంటాం. ఎవరమైనా అంటామండి. అంత దేవతల్లాగా మనం ఏమి మాట్లాడకుండా ఉండే అంత ఏమి ఉండదు అంటాం. కానండి మన వల్ల ఎదుటి వాళ్ళు బాగా హర్ట్ అయితే వాళ్ళు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అంటే ఇతనికి జరిగిన పరిస్థితే ఉంటుందండి. ఈ రోజున అతని ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఎలా ఉండాలో తెలీదు. కానీ ఆ మూర్ఖత్వాన్ని మాత్రం అతను వదలలేదు. మనకి చావొచ్చే వరకు బ్రతుకుతామండి. కానీ ఇలా బ్రతకడం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్పండి. నాకొచ్చిన ఆలోచననే మీతో షేర్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.